Hello everyone, welcome to the 360 Fitness. This is your fitness trainer JP. సో ఈరోజు మనం జస్ట్ వార్మప్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఆ వార్మప్స్ ఏంటంటే చాలామంది అవాయిడ్ చేసేది యాక్చువల్గా చేయాల్సిన వార్మప్స్ని మనం ఈరోజు చేసి చూపిస్తాం అన్నమాట. సో ఈ యొక్క వార్మప్స్లో మనకు హెల్ప్ చేసేయడానికి ప్రదీప్ ఉన్నాడు. సో మిస్టర్ ప్రదీప్. సో యాక్చువల్గా మనం ఇప్పుడు వార్మప్ చేయడానికి మెయిన్ ఏంటి అంటే చాలామంది వార్మప్ చేయకుండా వర్కౌట్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా వరకు ఏంటంటే మసిల్ మనకు టైట్నెస్ ఉండడం వల్ల ఆ యొక్క స్ట్రెచ్చింగ్ చేయకపోయినా వార్మప్స్ చేయకపోయినా కానీ మనకు మసిల్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనం కంపల్సరీ వార్మప్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వేరియేషన్ వార్మప్లో లెగ్స్ కంప్లీట్గా ఫుల్ క్లోజ్ చేసేసి హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టేయండి అండ్ బాడీ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇన్హేల్ విత్ ద నోస్, ఎక్సెల్ విత్ ద మౌత్ 10 కౌంట్స్ చేస్తే సరిపోతుంది అనమాట. 10 కౌంట్స్. కాన్సన్ట్రేట్ ద పోస్చర్, జస్ట్ పోస్చర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు స్టిఫ్గా ఉంటే సరిపోతుంది. జస్ట్ కంప్లీట్ మసిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో. ఇది ఒక 10 కౌంట్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్స్ని షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెగ్స్ షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ తీసుకొని సేమ్ హ్యాండ్ బ్యాక్ సైడ్ రొటేట్ విత్ ద ఇన్హేల్. హ్యాండ్ బ్యాక్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇన్హేల్ విత్ ద నోస్, ఎక్సెల్ విత్ ద మౌత్. హ్యాండ్ ఫార్వర్డ్ వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. ఇది కూడా సేమ్ 10 కౌంట్స్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల మనకు షోల్డర్ రొటేటర్ కాఫ్ అనేది కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. సో ఈ యొక్క వేరియేషన్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఇది చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇన్హేల్ అండ్ ఎక్సెల్, కాన్సన్ట్రేట్ ద బ్రీతింగ్. సో 10 కౌంట్స్ క్లాక్ అండ్ 10 కౌంట్స్ యాంటీ క్లాక్ వైస్. రివర్స్ సేమ్ 10 కౌంట్స్. సేమ్ ప్యాటర్న్. మళ్ళీ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇన్హేల్, ఫ్రంట్ సైడ్ వస్తున్నప్పుడు ఎక్సెల్. జస్ట్ లైక్ దట్. ఇప్పుడు దీంట్లో మనం బాడీ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా మనం ఉన్న పొజిషన్లో నుండే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. ఇది సెకండ్ వేరియేషన్ వార్మప్లో. దెన్ అండ్ నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి సేమ్ అదే ప్లేస్లో నుండి ఇందాక రొటేట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్గా నార్మల్ బ్యాక్ స్ట్రెచ్ అండ్ స్ట్రైట్. సేమ్ థింగ్ బ్రీతింగ్ ప్యాటర్న్, సేమ్ బ్రీతింగ్ ప్యాటర్న్. ఓకే, రెడీ స్టార్ట్. 10 కౌంట్స్. 10 కౌంట్స్. 1 2. ఇప్పుడు బాడీ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ నార్మల్గా కాన్సన్ట్రేట్ ద బ్రీత్ ఓన్లీ. మనం హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకున్నప్పుడు డయాఫ్రామ్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 10 కౌంట్స్ చేస్తాం అన్నమాట. దెన్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హ్యాండ్స్ హిప్స్కి పెట్టేసి ఇక్కడ నుండి సేమ్ లెగ్స్ డిస్టెన్స్ సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో హ్యాండ్స్ ఇక్కడ నుండి షోల్డర్ రొటేట్ బ్యాక్ అండ్ సేమ్ బ్రీతింగ్ ప్యాటర్న్. కంప్లీట్ రిలాక్స్గా కూల్గా చేయాల్సి ఉంటుంది ఈ కంప్లీట్ వార్మప్స్ అన్నీ కూడా. 10 కౌంట్స్. ఓన్లీ షోల్డర్ రొటేట్ చేస్తే సరిపోతుంది కంప్లీట్గా. బాడీ ఏం మూవ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రొటేట్. 10 కౌంట్స్. అండ్ ఆఫ్టర్ దట్ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. సేమ్ కంటిన్యూ. సేమ్ బ్యాక్ నుండి ఫ్రంట్కి. నెక్ మూమెంట్ ఏం చేయకుండా జస్ట్ నెక్ స్ట్రైట్గా పెట్టేసి జస్ట్ హ్యాండ్స్ రొటేట్ చేస్తే సరిపోతుంది. సేమ్ బ్యాక్ నుండి ఫ్రంట్కి. దెన్ అండ్ ఆఫ్టర్ దట్ ఈ థంబ్ ఫింగర్స్ వచ్చేసి డెల్టాయిడ్స్ పైన ఇక్కడ పెట్టేసి కంప్లీట్ ఎల్బోస్ టచ్ చేయాలి యాక్చువల్గా. సో మీ కంఫర్ట్, మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి చూసుకోవచ్చు. చాలామందికి టచ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో మీరు నార్మల్గా మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి చేయాల్సింది. సేమ్ బ్రీతింగ్ ప్యాటర్న్. ఇన్హేల్ విత్ బ్యాక్, నోస్తో ఇన్హేల్ చేస్తూ అండ్ ఎక్సెల్ విత్ ద మౌత్. సేమ్ 10 కౌంట్స్. రొటేట్. అది మీకు కంఫర్ట్నెస్ చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ, ఎల్బో టచ్ చేయాలి యాక్చువల్గా. అండ్ యాంటీ క్లాక్ వైజ్. రివర్స్. సేమ్ బ్రీతింగ్ ప్యాటర్న్. కిందికి వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ ఇన్హేల్, ఫ్రంట్ సైడ్ వస్తున్నప్పుడు ఎక్సెల్ అన్నమాట. దెన్ ఈ విధంగా 10 కౌంట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ రొటేటర్ కఫ్, షోల్డర్కి సంబంధించిన వర్క్ వార్మప్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్గా తీసుకోండి అండ్ ఫింగర్స్ క్లోజ్. 1 2 3. సో ప్రాపర్ ఈ పంచ్ అనేది చాలామందికి హోల్డింగ్ అనేది తెలీదు. సో ఈ విధంగా పంచ్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 1 2 అండ్ థంబ్ ఫింగర్ లాక్. హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్గా పెట్టేసి జస్ట్ రిస్ట్ రొటేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏం వర్కౌట్ చేసినా, ఏ వేరియేషన్ చేసినా కానీ హ్యాండ్లో మనం డంబెల్ హోల్డ్ చేసినా సరే, ఏ వేరియేషన్ చేసినా కానీ ఇది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో బ్రీతింగ్ ప్యాటర్న్ వచ్చేసి
నార్మల్గా బ్రీతింగే ఉంటుంది. సో మనం బ్రీతింగ్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ డోంట్ హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ రొటేట్ 10 కౌంట్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 కౌంట్స్. సో దీని తర్వాత అదేవిధంగా సేమ్ సైడ్కి హ్యాండ్స్ 2 సైడ్కి పెట్టేసి రొటేట్. సో దీనివల్ల ఏంటి అంటే ఇందాక రిస్ట్ రొటేట్ చేస్తున్నప్పుడు ఈ జాయింట్స్ అనేది మనకు స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ వేరియేషన్లో 4 ఆర్మ్స్ మసిల్స్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే మనం పుషప్స్ చేసినా కానీ, అదే పులప్స్ చేసినా కానీ, ఇంకే విధమైన డంబెల్స్ పట్టుకున్నా కానీ కంపల్సరీ 4 ఆర్మ్స్ స్ట్రెంత్ మాత్రం కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఈ వేరియేషన్స్ చేస్తున్నప్పుడు మనకు కంప్లీట్గా 4 ఆర్మ్స్ కూడా మనకు ఫ్లెక్సిబుల్గా అవుతుంది. సో ఇది కంప్లీట్గా అప్పర్ బాడీ వార్మప్. అండ్ సేమ్ డిస్టెన్స్ అక్కడ నుండి లెగ్ కొంచెం వైడ్ చేయండి. అంటే ఇందాక మనం షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ తీసుకున్నాం కదా, అక్కడ నుండి జస్ట్ 1 స్టెప్ వైడ్, అక్కడ నుండి 1 స్టెప్ వైడ్ చేసేసి హ్యాండ్స్ ఇట్లా హిప్స్కి టచ్ చేయండి. బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అప్ అండ్ వన్ సైడ్ నుండి స్లోగా హిప్ రొటేట్ చేయాల్సి ఉంటుంది. సో మన బాడీలో కంప్లీట్గా మెయిన్ జాయింట్ ఇది. సో ఇక్కడ కంప్లీట్గా మనకి ఒక ఫ్లెక్సిబిలిటీ కానీ ఉన్నట్లయితే ఏ వేరియేషన్ చేసినా కానీ మనకు వర్కౌట్లో రిజల్ట్ మాత్రం కంపల్సరీ వస్తుంది. సో ఈ విధంగా 10 కౌంట్స్ క్లాక్ వైజ్. సేమ్ దీంట్లో కూడా బ్రీతింగ్ ప్యాటర్న్ నార్మల్ బ్రీతింగే ఉంటుంది. మనం దీంట్లో బ్రీతింగ్ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. 10 యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ సేమ్. బట్ నీ సాఫ్ట్ నీస్ పెట్టుకోవచ్చు లేదా నీ లాక్ చేయొచ్చు మీ కంఫర్ట్ బట్టి. బట్ హిప్ రొటేషన్ మాత్రం ప్రాపర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది 10 కౌంట్స్ అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ వన్ ఈజ్ యాంకిల్ రొటేషన్. ఇప్పుడు లెగ్ డిస్టెన్స్ మళ్ళీ నార్మల్ షోల్డర్ లెవెల్కి వచ్చిన తర్వాత లెగ్ స్ట్రైట్గా పెట్టేసి రొటేట్ చేయండి. ఒకవేళ మీకు ఇది బ్యాలెన్స్ కాకపోతే మీరు సపోర్ట్ తీసుకోవచ్చు, వాల్ సపోర్ట్ అయినా సరే, ఎనీ అదర్ బెంచ్ సపోర్ట్ తీసుకోవచ్చు. బట్ నీ స్ట్రైట్గా పెట్టాలి. సో చాలామంది ఏంటంటే పైకి లిఫ్ట్ చేసి రొటేట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల ఎవరికైనా నీ పెయిన్ కానీ ఉన్నట్లయితే ఇట్లా లిఫ్ట్ చేయడం వల్ల సో ఈ యొక్క పెయిన్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బట్ స్ట్రైట్గా క్లాక్ వైజ్ 10 కౌంట్స్, యాంటీ క్లాక్ వైజ్ కూడా సేమ్ 10 కౌంట్స్. అండ్ అదర్ సైడ్ లిఫ్ట్ చేయకుండా చేయడానికి ట్రై చేయండి. విధంగా లిఫ్ట్ చేయొద్దు, జస్ట్ స్ట్రైట్, స్ట్రెచ్ అండ్ రొటేట్. నీస్ లాక్ చేయడానికి ట్రై చేయండి అండ్ స్ట్రైట్ రొటేట్ 10 కౌంట్స్ క్లాక్, 10 యాంటీ క్లాక్ వైజ్. యాక్చువల్గా సపోర్ట్ తీసుకుంటే మీకు ప్రాపర్గా రొటేషన్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు బ్యాలెన్స్ లేకుండా ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్. సో కంప్లీట్గా మనకు ఈ వేరియేషన్ మొత్తం బాడీ వార్మప్స్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ వచ్చేసి కంబ్యాక్. మెయిన్ వచ్చేసి నెక్ రొటేషన్ అన్నమాట. సో చాలామంది ఫస్ట్ స్టార్టింగ్ నెక్ రొటేషన్స్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ ఇట్లా ఈ విధంగా మీరు వార్మప్ ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే ఏంటంటే మీ కంప్లీట్ బాడీ మొత్తం బ్లడ్ ఫ్లో అవుతుంది కాబట్టి నెక్ రొటేషన్ ఇప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా సేమ్ షోల్డర్ వెడ్త్లో లెగ్స్ పెట్టేసుకొని హ్యాండ్ బ్యాక్ అండ్ నెక్ ఓన్లీ యూ షేప్లో, ఫుల్ రొటేట్ చేయొద్దు ఎప్పుడైనా సరే, యూ షేప్ చేస్తే సరిపోతుంది. సేమ్ దీంట్లో కూడా బ్రీతింగ్ ప్యాటర్న్ సైడ్కి ఇన్హేల్ చేస్తూ వచ్చినప్పుడు ఎక్సెల్ చేయాల్సి ఉంటుంది. సేమ్ 10 కౌంట్స్ చేయొచ్చు. 5 to 10 కౌంట్స్ ఈజ్ మినిమం. అండ్ దీని తర్వాత సేమ్ థింగ్ బ్యాక్ సైడ్, సేమ్ బ్యాక్ 10 కౌంట్స్ స్లోగా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ నెక్ మసిల్స్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. బట్ బ్రీతింగ్ ప్యాటర్న్ మాత్రం కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నెక్ మీకు ఆటోమేటిక్గా స్ట్రెచ్ అవుతుంది. అండ్ అదేవిధంగా సెకండ్ వేరియేషన్, థర్డ్ వచ్చేసి అప్ అండ్ డౌన్. సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ పెట్టేసి చెస్ట్ రేజ్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది ఈ పోస్టర్స్ చూసుకోకుండా వార్మప్స్ కూడా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా చెస్ట్ రేజ్ చేయాలి అండ్ అప్ అండ్ డౌన్. వీలైనంత వరకు బ్యాక్ స్ట్రెచ్ చేయండి అండ్ ఫార్వర్డ్ స్ట్రెచ్, దట్స్ ఇట్. సో ఈ విధంగా చేసినప్పుడు ఇది చాలామందికి ఎవరికి యూజ్ అవుతుందంటే ఎక్కువ ల్యాప్టాప్ వర్క్స్, సిస్టమ్ వర్క్స్ అట్లాంటిది ఏదైనా సరే మనము ఈ యొక్క వర్కౌట్స్ చేసేటప్పుడు ఈ వార్మప్స్ చేసేటప్పుడు కంప్లీట్గా మనకు అదే అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఈ నెక్ మసిల్స్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ సైడ్ బై సైడ్ ట్విస్ట్ చేయాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ రైట్. దీంట్లో నార్మల్ బ్రీతింగే ఉంటుంది. సో బ్రీతింగ్ పైన ఏం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సైడ్ బై సైడ్. సో దీంట్లో కూడా చెస్ట్ పైకి రేజ్ చేసే ఉంచాల్సి ఉంటుంది. సేమ్ ఇది కూడా 5 to 10 కౌంట్స్ ఈజ్ మినిమం. అండ్ దాని తర్వాత సైడ్ బై సైడ్ స్ట్రెచెస్ జస్ట్ క్లోజ్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా 10 కౌంట్స్. సేమ్ దీంట్లో కూడా మళ్ళీ సేమ్ స్ట్రెచెస్. ఓకే, ఫస్ట్ వన్ నెక్ రొటేషన్లో ఫస్ట్ వన్ వచ్చేసి యూ షేప్ ఉంటుంది అండ్ బ్యాక్, తర్వాత అప్ అండ్ డౌన్ అండ్ సైడ్ బై సైడ్ క్లోజ్. సో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో కంప్లీట్గా మీకు నెక్ స్ట్రెచెస్ అంతా దీంట్లో వచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్ మనకు బాడీ వార్మప్. ఇప్పుడు ఫుల్ స్పైనల్ అండ్ హ్యామ్స్ట్రింగ్ గ్లూట్స్ కూడా
ఇది కంప్లీట్గా బ్యాక్ మసిల్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో స్ట్రెచెస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు లెగ్స్ కంప్లీట్గా క్లోజ్ చేసేయండి, హ్యాండ్ స్ట్రైట్గా లిఫ్ట్ చేసి సేమ్ ఇందాకట్లాగా బ్రీతింగ్ ఇన్హేల్ విత్ ద నోస్, ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఎక్సెల్ విత్ మౌత్ స్లోగా బెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి, యాక్చువల్గా ఇది బ్యాక్ పెయిన్ ఎవరికైనా ఉంటే వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. నార్మల్ పీపుల్ ఎవరైనా సరే చేయొచ్చు. బ్యాక్ పెయిన్ కానీ లేదంటే హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ ఉంటే మీరు ఈ విధమైన స్ట్రెచ్చింగ్ని అవాయిడ్ చేసేసి సో నార్మల్గా మీరు బెండ్ అవుతే సరిపోతుంది. సో దీంట్లో టర్న్ దిస్ సైడ్, సైడ్కి ఇటు సైడ్. సో మీరు బెండ్ అవుతున్నప్పుడు మీకు కంప్లీట్గా హ్యామ్స్ట్రింగ్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఈ హ్యామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్స్ అగైన్ వన్ మోర్ టైం, లెగ్ ఫుల్ క్లోజ్ చేసేసి లెగ్ రైట్. సో ఈ విధంగా బెండ్ అవుతూ ఉంటే అబ్జర్వ్ చేసినట్లయితే మీరు నెక్ డౌన్. సో ఇలాగా మీకు కంప్లీట్ స్పైనల్ కార్డ్ అండ్ గ్లూట్, హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంటాయి. సో ఇది మీరు నార్మల్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు చేయకూడదు. సో ఇది అవాయిడ్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి టర్న్ ద సైడ్. సేమ్ ఇదే పొజిషన్లో నుండి హ్యాండ్ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్ బాడీ మొత్తం బ్యాక్ సైడ్లో. ఎస్. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మీకు వచ్చేసి కంప్లీట్ అబ్డామినల్ మసిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. ఇది సెకండ్ వన్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్ స్ట్రెచ్లు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లెగ్ కంప్లీట్ ఫుల్ వైడ్. దీంట్లో మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది, మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి. సో స్లోలీ అగైన్ ఫార్వర్డ్ బెండ్ అండ్ వీలైతే మీ కంఫర్ట్ ఉంటే యాంకిల్ క్యాచ్ చేయొచ్చు, యాంకిల్ క్యాచ్ రైట్. హెడ్ డౌన్ అగైన్ సేమ్ హ్యామ్స్ట్రింగ్ అండ్ కాఫ్ మసిల్ స్ట్రెచ్ అవుతాయి దీంట్లో. సో ఇది ద బెస్ట్ స్ట్రెచెస్. సో ఇది కూడా సేమ్ ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే ఫార్వర్డ్ బెండింగ్ అవాయిడ్ చేస్తే బెటర్. సేమ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది హోల్డింగ్ జస్ట్ 10 to 30 seconds హోల్డ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క వేరియేషన్ని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాకట్లాగే సేమ్ లెగ్ వైడ్ చేసేసి హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని అండ్ బ్యాక్ స్ట్రెచ్ అగైన్. సేమ్ బ్యాక్ స్ట్రెచ్ చేసినప్పుడు మనకు మళ్ళీ సేమ్ అబ్డామినల్స్ అండ్ కోర్ స్ట్రెచెస్ అనేది అవుతూ ఉంటాయి. జస్ట్ హోల్డ్ ఫర్ 10 to 30 seconds వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. అండ్ అదే ప్లేస్లో ఉండి నెక్స్ట్ సైడ్ స్ట్రెచ్ అనమాట. ఈ యొక్క సైడ్ స్ట్రెచ్లో సైడ్ ఆబ్లిక్స్ మీరు చూస్తున్నట్లయితే ఆబ్లిక్ స్ట్రెచ్ కంప్లీట్గా అవుతుంది దీంట్లో. అండ్ సైడ్ లాట్స్ మసిల్స్ కూడా దీంట్లో స్ట్రెచ్ అవుతాయి. జస్ట్ హోల్డ్ ఫర్ 10 to 30 seconds. దీంట్లో బ్రీత్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. 30 seconds వరకు మీరు నార్మల్ బ్రీత్లో ఉంటే సరిపోతుంది. దిస్ ద లాస్ట్ వన్ రైట్, రిలాక్స్, డన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మనం ఈరోజు చేసిన వార్మప్స్ కంప్లీట్గా. యాక్చువల్లీ ఇది బేసిక్ వార్మప్స్, ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటి వార్మప్స్ని మీరు యూజ్ చేసుకోండి. మీరు ఎనీ టైప్ ఆఫ్ వర్కౌట్స్, ఇదే కాకుండా నాట్ ఓన్లీ ఫిట్నెస్, జిమ్ కాకుండా వేరే ఎనీ వర్కౌట్స్ చేసినా కానీ ఈ యొక్క వార్మప్స్ని మీరు చేయొచ్చు. సో ఈరోజు మనకు ప్రదీప్ ఈ యొక్క వార్మప్స్లో హెల్ప్ చేశాడు. సో థ్యాంక్స్ ప్రదీప్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇది ఈరోజు ఎపిసోడ్. సో అంటిల్ దెన్ టేక్ కేర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.